తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ను రాయలసీమ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్య సేవలు, మందుల నిల్వ గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా కల్పించే సౌకర్యాల గురించి కంపెనీలో పనిచేస్తున్న వారికి తెలియడం లేదని, వీటి గురించి కార్మికులకు తెలిసేలా క్యాంపులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇక్కడ ఏంటంటే గూడూరులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొంచెం అవేర్నెస్ తెలియడం లేదు ఫ్యాక్టరీ వర్కర్స్కి వాళ్ళకి. సో మేమేమి చేద్దాం అనుకుంటున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి పర్మిషన్ వచ్చింది అన్ని చోట్ల క్యాంప్ చేసి అవేర్నెస్ చేయమని. సో అవేర్నెస్ క్యాంప్ చేయడానికి ఫ్యాక్టరీస్ వాళ్ళు కూడా అంత సుముఖంగా లేరు. కాకపోతే వాళ్ళు కూడా దీని ఇంపార్టెన్స్ తెలుసుకుంటే, ఎందుకంటే మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైం స్పెషలిస్ట్ సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళు ఊరికినే లీవుల కోసం రాకుండా ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ ఏం అవైలబిలిటీ ఉంది, తర్వాత వేరే హాస్పిటల్స్కి వెళ్తే రియంబర్స్మెంట్ ఫెసిలిటీస్ ఏంటి, టైఅప్ హాస్పిటల్స్ లిస్టులు, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఈఎస్ఐలో. సో ఇలాంటివి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కొంచెం పేషెంట్స్ని లైక్ ఐపీస్ని ఎడ్యుకేట్ చేసి మమ్మల్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి క్యాంప్స్ అవి వాళ్ళ క్యాంపస్లో అరేంజ్ చేయించుకుంటే వాళ్ళకి కూడా బెనిఫిట్గా ఉంటుంది. అదొకటే ఇక్కడ మేము చూస్తున్నాము. అలాగే ఇక్కడ స్టాఫ్ అంతా బాగానే ఉన్నారు. ఓకే, హాస్పిటల్ కూడా వర్కింగ్ ఉంది, కండిషన్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంది. క్యాంప్స్ అంటే కూడా మేము ఎక్స్ట్రా డాక్టర్స్ని కూడా ఇక్కడికి వేస్తుంటాము. సో ఒక 4-5 సివిల్ సర్జన్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు కూడా సర్వీసెస్ అంతా యూజ్ చేసుకోమని చెప్పి మేము ఆ పనిగా చెప్తున్నాము. ఆక్వా రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్ అయ్యి ఆక్వా రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. దారి వ్యవస్థను అరికట్టి రైతులకు మద్దతు ధర కల్పించాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందుల గురించి, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి ఆ రోజు తలొగ్గి సపోర్ట్ చేసినటువంటి రైతులకి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎన్నుపోటు పొడిచిందో దాని గురించి వివరించడానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరినీ అనేక పర్యాయాలు మీటింగులు ఏర్పాటు చేసి ఏదైతే ఆక్వా రైతులకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని మేము పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆక్వా రైతులు ఏ విధమైనటువంటి నిరుత్సాహ చెందడం అవసరం లేదు. ఆక్వా రైతులకు మా ప్రభుత్వం మొట్టమొదటి స్థానం కల్పించదని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలికారు. ఆ ప్రబకాల్లో భాగంగా మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ ఆక్వా రైతులకి ఆక్వా జోన్ కానీ నాన్ ఆక్వా జోన్ కానీ సంబంధం లేకుండా అన్కండిషనల్గా రైతులకి విద్యుత్తులో సబ్సిడీ ఇస్తానని ప్రకటించారు. ఆ రోజు ఏ విధంగా సబ్సిడీ ఇచ్చారంటే ₹3.58 ఉన్నటువంటి ధరనే ₹2 పైన సబ్సిడీ ఇచ్చి అన్కండిషనల్గా మరి ఆ రోజుని ₹1.50 అంటే 1.50 ఆక్వా రైతులకి మరి కరెంటు సబ్సిడీ ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ రోజున ఆక్వా రైతులకి ధరల స్థిరీకరణ చేస్తాము, నాణ్యమైనటువంటి ఫీడ్ని అందిస్తాము, నాణ్యమైనటువంటి సీడ్ని అందిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు కుంటి సాకులు చెప్తుంది. ఏమని కుంటి సాకులు చెప్తుందంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధం నడుస్తుంది, యుద్ధం వలన కంటైనర్లో నడిచే పరిస్థితి లేదు, ఎగుమతులు ఆగిపోయినాయి, అదే సందర్భంలో ధరని పెంచే పరిస్థితి లేదని చెప్పేసి ఈ మధ్య కాలంలో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీనికి అంతటికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్క కులమే. ఆ కులంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి ఆ సిండికేట్ని వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం, లేదంటే వాళ్ళ యొక్క ఆర్థిక సామర్థ్యం పెంచుకోవడం కోసం కష్టాన్ని నష్టాన్ని భరిస్తున్నటువంటి ఆక్వా రైతులకు దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. పెద్ద కౌంట్లకి అయితే ₹50 తగ్గింపు,
చిన్న పౌరులకైతే 30 రూపాయలు తగ్గించి ఎగుమతులు వెళ్ళట్లేదని యుద్ధాన్ని బూచిగా చూపించి ఈరోజు ఆక్వా రంగాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంది. మరి ఆ రోజు ఆక్వా జోన్ కానీ నాన్ ఆక్వా జోన్ కానీ అండర్ కండిషన్లుగా నేను మీకు సబ్సిడీ ఇస్తానని పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా జోన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే సబ్సిడీ వర్తిస్తుంది అన్నారు. సరే, మీరు చెప్పిన విధంగా ఆక్వా రంగం చేయాలి కాబట్టి ఆక్వా రైతులు పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో అప్పులు చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి కొన్ని వేల ఎకరాల్లో ఆక్వా జోన్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చేయించున్నటువంటి ఆక్వా రైతులకి సుమారు 3 నెలలు 4 నెలలు అవుతుంది. మీరు ఎందుకు సబ్సిడీ ఇవ్వట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం జరిగే ప్రాంతం ఏదైతే పశ్చిమాసియా ఉందో దానికి 20% మాత్రమే రొయ్యల ఎక్స్పోర్ట్ వెళ్తుంది. మిగతా 80% కూడా యూరప్ కంట్రీలకి అమెరికా కంట్రీకి వెళ్ళే పరిస్థితి. అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, అక్కడికి ఎగుమతులకి ఏ విధమైన ఇబ్బంది లేదు, అక్కడ లావాదేవీలకి ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ కేవలం మీరందరూ కూడా సిండికేట్ అయ్యి మరి రైతును నాశనం చేయాలని ఆలోచన విధానంతో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఏమి చేస్తుంది ఈ రైతుల పట్ల నేను ఈ సందర్భంగా నిలదీస్తున్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అసిస్టెంట్ మోటారు వాహనాల పరిశీలకుడిగా పనిచేస్తున్న పి లోకనాథ ప్రసాద్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మచిలీపట్నం కార్యాలయం, విజయవాడలోని ఆయన నివాసంలో సోదాలు జరిపి అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నా పేరు మన్మధరావు, ఏసీబీ ఇన్స్పెక్టర్ గుంటూరు. మా గౌరవ డీజీ గారు అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు మన కృష్ణా జిల్లా డిటిఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఏవిఎంఐ గారైనటువంటి పిల్లుట్ల లోకనాథ ప్రసాద్ గారు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు రావడంతో అతనిపైన కేసు నమోదు చేసి ఈరోజు తనిఖీలు చేయడం జరుగుతుంది. అతను నివసిస్తున్నటువంటి విజయవాడ మరియు చుట్టుపక్కల వాళ్ళ బంధువులలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అతను ఈ ఆఫీసులో పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మనం సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఏసీబీ వాళ్ళు వచ్చి ఫర్దర్ ఎంక్వైరీలో ఈ చర్చ అనంతరం ఏవైనా ఇంక్రిమెంట్ మెటీరియల్ దొరికితే దానిని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడే లేదండి, ఈ ఆఫీస్ కాబట్టి ఇక్కడ ఏమీ మనకి అవైలబుల్ లేవు. సో వాళ్ళ హౌసెస్లో కూడా ఎక్కడైతే రెసిడెన్స్ ఉన్నాయో ఆ హౌసెస్లో కూడా చర్చలు జరుగుతున్నాయి, అక్కడ గుర్తించడం జరుగుతుంది. అదుపులో తీసుకున్నారు సార్, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారా? అదుపులో తీసుకున్నారు, అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి చర్చస్ జరుగుతున్నాయి కదా సార్, ఈవినింగ్ కల్లా ఎంత అనేది ఒక ఎస్టిమేట్ చెప్పగలుగుతారు. ఇది కంప్లైంట్ సార్, కంప్లైంట్ మీద వచ్చారు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్, ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వెళ్తారు. స్పెసిఫిక్గా మనకు కంప్లైంట్స్ అవసరం లేదు. మనకు ఎవరైతే అవినీతిగా పాల్పడతారో వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మనం చర్చలు జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అలైదికల స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ కేజీహెచ్లో కార్డియోథొరసిస్ వాస్కులర్ సర్జరీ విభాగం ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తుంది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడి. ఆర్టీడీ సంస్థకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్ను పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన అనంతపురం వైసీపీ నేతలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నేత గంజి చిరంజీవి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు శివాజీ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.